నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద కడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి 5 రూపాయలకే 3 పూట్ల కూడా పేద ప్రజల కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా దానికి సంబంధించి నైపుణ్యతకి సంబంధించి స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు, యువతకు ఉన్నటువంటి నైపుణ్యత, అదేవిధంగా ఇక్కడికి కావలసినటువంటి ఉత్పత్తి రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఎటువంటి నైపుణ్యత కావాలనే దాని మీద ఈరోజు స్కిల్ సెన్సెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా, రైతులు కానీ, ప్రజల భూముల మీద పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూపత్రాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మరలా అధికారంలోకి వస్తే పేద ప్రజలందరినీ కూడా భూములు కొట్టే విధంగా దూరాలోచన చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు ప్రజలందరి భయాల్ని తొలగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా బిల్లును రద్దు చేసే విధంగా ఈరోజు బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారికంగా బాధ్యతలు చేపట్టి ఈ 5 ఫైల్స్ మీద కూడా మొదటి సంతకాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారికి వచ్చిన పెద్దలకు ప్రింట్ మీడియాకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గత 5-6 మాసాల నుంచి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైన చర్యతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 కోట్ల వ్యయాన్ని కూర్చుని న్యాయ పరిమితి లేనిటువంటి వాళ్ళ చేత చట్టం తయారు చేయించారు. ఈ చట్టంలో ప్రజలకి, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కార్యవర్గం పరిశీలిస్తుంది. అటువంటి కార్యవర్గాన్ని దీంట్లో ప్రవేశింపజేసి మీలో పరిష్కారం చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావుడైన. కాకపోతే ఇది పెత్తందారు చేతులు వెళ్ళిపోయింది, ఇది సగటు మనిషికి అన్యాయం జరుగుతోంది అని ఎన్ని విధాల వారికి తెలియజేసినా కూడా మా ఆక్రందన పట్టించుకోలేదు. న్యాయవాదులు గుమాస్తాలు కోర్టు విధులను పరిష్కరించి 3 మాసాల పాటు తణుకు కోర్టు గ్రౌండ్ దగ్గర నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా వారికి మా మొర ఆలకించలేదు. కానీ మహానుభావుడు యువగణం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రాగానే, బాధ్యతలు తీసుకోగానే దీన్ని రద్దు చేస్తాను అని బహిరంగ సభలో ఆ చట్టం యొక్క కాపీలు చింపేశారు. ఆ మహానుభావుడు నిన్న బాధ్యతలు స్వీకరించారు. మనకి శుభదినం, మన రాష్ట్రానికి పండుగ నిన్న. అటువంటి మహానుభావుడు నిన్న పెట్టిన 2వ సంతకమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
దీన్నే అంటారు మడవ తిప్పడు మాట తిప్పడు అంటారు చూసారా, ఇది ఆచరణ అంటే. అది నారా చంద్రబాబు దక్కింది, ఆచరణ రూపంలో చూపించాడు. అట్టబొమ్మలు అట్టసింహాలు కాదు, మాట చేత ఒకటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంచేత న్యాయవాదు గుమాస్తాలు అందరూ కూడా ఆ మహానుభావులు రుణపడి ఉన్నారని నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. అటువంటి మేము ఉద్యమం చేస్తున్న సమయంలో కొంతమంది బహిరంగంగా ప్రశ్నించద్దు, విమర్శ చేయొద్దు అని మాకు చెప్పేవారు. ఏమన్నా మాకు అన్యాయం జరుగుతోంది, న్యాయవాదులు కాదు సగటు మనిషికి అన్యాయం జరుగుతోంది, ఎకరం భూమి అరెకరం భూమి ఉన్నవాడు నష్టపోతాడు, అతను బొమ్మన్నట్టే అని చెప్తే కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రదర్శన ఇవ్వద్దు అని చెప్పారు. అలాంటి సందర్భంలో కూడా మాకు దిక్సూచి మార్గదర్శి అయిన రామానుజన్ గారు, అప్పాజీ గారు వీళ్ళందరూ కూడా మేమున్నాం, మీరు చెయ్యండి, మీరు నిరాహారం చేయండి అని చెప్పారు. మేము కూడా రోజు పని చేసాం. అలాగే మహిళా న్యాయవాది కదిలి పద్మావతి గారు కూడా ఒక రెబల్ స్టార్ లో ముందుకు వచ్చి